హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది టైం అయితే. వీకెండ్ కదా, కొంచెం ఎర్లీగా లాగ్ ఆఫ్ అయిపోతున్నాను అనమాట ఈరోజు. అంటే మార్నింగ్ ఎర్లీగా లాగిన్ అయ్యాను కూడా. అంతేకాకుండా రేపటి రోజు గురించి నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఎందుకు ఎక్సైట్మెంట్ అని చెప్పి మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు, అండ్ టైటిల్ని బట్టి కూడా చాలామంది ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. సో రేపటి రోజున సాటర్డే, మా ఇంట్లో ఎవరు ఉండట్లేదు, నేను లిక్షిత తప్ప. అత్తమ్మ అండ్ మోహన్ సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నారనమాట. మాకు ఈ టైమే, ఇంట్లో ఎవరు లేని టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ముగ్గురం స్పెషల్గా కలవడానికి. ఇంతకీ మీ ముగ్గురం అంటున్నాం, ఆ మిగిలిన ఇద్దరు ఎవరో మీలో ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఆల్రెడీ గెస్ చేసి కూడా ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఈ మధ్యన ఈవినింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటున్నాయి కదా. ఆ సన్సెట్, ఈవినింగ్ సన్సెట్ అవ్వుతూ ఉండగానే వచ్చే చల్ల గాలి, అబ్బా ఆ బర్డ్స్, మా ఇంటి దగ్గర అయితే బర్డ్స్ చాలా ఉంటాయి. వాటి సౌండ్స్ ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో నాకైతే. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో అలా క్యాప్చర్ చేసినవి ఇప్పుడు మీరు చూసినవి. ద ఫస్ట్ థింగ్ ఇన్ ద ఈవినింగ్ నేను చేస్తుంది ఏంటంటే ఒక మంచి కాఫీ తాగడం. ఎస్, చాలా రోజులైంది, కొంచెం రిలాక్స్డ్గా అండ్ ఆల్సో హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు ట్రీట్ మై సెల్ఫ్ విత్ ఎ గుడ్ కప్ ఆఫ్ కాఫీ. ఇందులో ఏ బ్రౌన్ షుగర్ లేదు, ఏ హనీ లేదు, ఏమీ లేదు. జస్ట్ ద నార్మల్ వైట్ షుగర్, థిక్ అండ్ నైస్ కాఫీ అనమాట. జస్ట్ లైక్ ద వే ఐ లవ్ ఇట్. అండ్ ఈలోపు లిక్షితకి అత్తమ్మ హోంవర్క్ చేపిస్తున్నారనమాట. హోంవర్క్ చేపించేటప్పుడు లిక్షితది అత్తమ్మది కాన్వర్సేషన్ అసలు ఎంత స్వీట్గా ఉంటుందో. లిక్షిత ఏమో అత్తమ్మ అసలు స్కూల్కి వెళ్ళలేదు, అసలు అత్తమ్మ చదువుకోలేదు అని చెప్పి దాని ఇంటెన్షన్ అనమాట. ఓన్లీ నేను నాన్న, అంటే వాళ్ళ అమ్మ నాన్నే చదువుకున్నారు, నానమ్మ స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పి. అత్తమ్మ ఏమో ఒకవైపు నుంచి నాకు బేసిక్ అన్నా వచ్చే అంత రాకుండా లేను అని చెప్పి అత్తమ్మ నేను చేపిస్తానంటే నేను చేపిస్తాను హోంవర్క్ అని చెప్పి వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ భలే ఫనీగా ఉంటుంది. అండ్ ఎస్, లెట్స్ కమ్ బ్యాక్ టు ఆ టాపిక్. అంటే రేపటి రోజున, సాటర్డే రోజున మా ఇంటికి ఇద్దరు ఫేమస్ యూట్యూబర్స్ రాబోతున్నారు అనమాట. అందులో మీలో చాలామందికి వీళ్ళిద్దరు తెలుసు, మీరు కూడా వీళ్ళిద్దరు వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. అదే శ్వేత అండ్ రీను. మీ ముగ్గురం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం నేను అండ్ రీను శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇది మా సెకండ్ మీట్ అనమాట మా ఇంట్లో. ఇది మేము లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటుంది, ఆల్మోస్ట్ మిడ్ లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటుంది. ఈ ఇయర్ స్టార్టింగ్లో ఫైనలీ చేయగలిగాము. ఎందుకంటే ఒకళ్ళకి కుదిరితే ఇంకొకళ్ళకి కుదరదు. నాకు రేణుకి ఏమో ఆఫీసెస్, మాకు వీకెండ్స్లో తప్ప వీక్ డేస్ కుదరదు. శ్వేతకేమో వీక్ ఎండ్స్ కుదరదు, పిల్లలు ఇంట్లో ఉంటారు అని చెప్పి. అండ్ మా ముగ్గురికి కావాల్సింది ప్రైవసీ బికాస్ వీ రియలీ వాంటెడ్ టు టాక్ పర్సనల్ థింగ్స్ లైక్ ఆఫ్ కెమెరా ఎలా ఉంటుంది లైఫ్, అండ్ కొన్ని కమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం, కొన్ని బ్రాండింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇలా ఎన్నో, మన ఆడవాళ్ళు అన్నాక ఎన్ని రకాల గాసిప్స్ ఉంటాయో మీకు తెలిసిందే. సో ఇవన్నీ మాట్లాడుకోవడానికి కూడా మాకు ఇంట్లో ప్రైవసీ కావాలి అనమాట. సో ఈ రోజున అసలు రేపటి రోజున అసలు అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నాం కుదురుద్దా అని చెప్పి. పాపం రేణుకి కుదరకపోయినా వేరే ప్లాన్స్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుంది. అండ్ శ్వేత కూడా ఎస్ కలుద్దాం ఫైనలీ ఇప్పటికైనా అని చెప్పి ఇద్దరు అనుకుని, మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మా ఇంట్లో మీటప్ పెట్టుకున్నాం అనమాట. నాకు నార్మల్గానే ఇల్లు తళతళలాడుతూ ఉండాలి ఎప్పుడు. అందులో ఇంటికి నా ఫేవరెట్ గెస్ట్లు వస్తున్నారు అంటే ఈచ్ కార్నర్ ఆఫ్ ద హౌస్ షుడ్ షైన్ లైక్ ఏ డైమండ్ అనమాట. ఇది మరీ ఓవర్, కానీ కొంచెం ఎక్కడెక్కడైతే డస్టింగ్ రిక్వైర్డో, యూజువల్గా నేను వీకెండ్స్లో చేసే పని వీక్ డేలోనే ఫ్రైడే ఈవినింగే చేసుకుంటున్నాను. లైక్ బ్లాంకెట్స్ చేంజ్ చేసుకోవడం అని చెప్పి, నా వీక్లీ డస్ట్ రొటీన్ ఫాలో అవడం, లైక్ డస్టింగ్ చేయడం ఎక్కడెక్కడైతే రిక్వైర్డో అక్కడ, అవన్నీ ఈ రోజే కంప్లీట్ చేసేసుకుంటున్నా. సో దట్ సాటర్డే రోజు నేను వాళ్ళతో హ్యాపీగా లీజర్గా స్పెండ్ చేయొచ్చు అని. అండ్ సండే రోజు యాజ్ యూజువల్ ఐ వేకప్ రియలీ ఎర్లీ అండ్ ప్రిపేర్ ఫర్ ద మండే మార్నింగ్స్, లైక్ మండే టు ఫ్రైడే మార్నింగ్స్ అనమాట. సో నాకు ఇది సదురుతూ మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడగాలని ఉంది. హౌ డు యూ గైస్ యాక్చువల్లీ చూస్ ఫ్రెండ్స్?
అంటే కొన్నిసార్లు మనం చూస్ చేసుకోకుండానే కొంతమంది మన లైఫ్‌లోకి వస్తే వి ఆటోమేటికల్లీ ఫీల్ ఏదో కొంచెం తెలియని ఫీలింగ్ ఉంటుంది. వి ఫీల్ సో గుడ్ విత్ దేర్ కంపెనీ ఇలా గూడా అనిపిస్తూ ఉంటుంది కదా! ఓకే. స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. ఎందుకంటే మనం కలిసి చదువుకుంటాం, కలిసి చిచోరా పనులన్నీ చేస్తాం. దే సీ వాట్ అంటే మన చైల్డ్‌హుడ్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి, మన టీనేజ్ అంతా వాళ్ళతో ఉంటుంది కాబట్టి దట్ ఫ్రెండ్‌షిప్ ఈస్ డిఫరెంట్. అండ్ లేటర్ వాళ్ళు వాళ్ళ లైఫ్స్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత పెద్దగా అంత టచ్ కూడా ఉండదు. దో వి ఫీల్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కలిస్తే పాతోళ్ళు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం కానీ అంత రెగ్యులర్‌గా మనం మాట్లాడుకోము. టు బి వెరీ ఫ్రాంక్ స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్‌తో. బట్ అదే ఫ్రెండ్షిప్ మనం పెరిగే కొద్దీ మనం స్పెషల్‌గా వర్క్ స్పేస్ ఏదైతే ఉంటుందో మనకి ఆఫీసెస్‌లో ఫ్రెండ్స్ అవుతారు కదా కలీగ్స్. వాళ్ళతో బాండింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఐ థింక్ దట్ ఈస్ అ మెచ్యూర్డ్ బాండ్. ఇఫ్ ఇన్ కేస్ వైబ్ సెట్ అవుతేనే నేను చెప్తున్నాను. ఆఫీస్ పాలిటిక్స్ చాలా ఉంటాయి అనుకోండి. బట్ ఆ పాలిటిక్స్ అన్నిటి మధ్యలో ఒక మేల్ ఆర్ ఫీమేల్ మన వైబ్‌తో మ్యాచ్ అయ్యి మనతో కలిసి నవ్వుతున్నారు, కలిసి తింటున్నారు, కలిసి మనం ఇఫ్ యు ఆర్ ఈవెన్ ఏబుల్ టు షేర్ ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా! సో అలా నాకు నా కలీగ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ షబానా అనమాట. అది నా వర్క్ ప్లేస్కి వస్తే. అండ్ నా సెకండ్ వర్క్ స్పేస్ మీకు తెలిసిందే అదే యూట్యూబ్. సో యూట్యూబ్ త్రూ నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు. నేను డల్గా ఉన్న డేస్లో నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ డే సంథింగ్ ఆర్ అదర్ ఐ సీ ద మోటివేషన్ ఫ్రమ్ యూ గైస్. రియలీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దట్ లవ్. సో అపార్ట్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ద లవ్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారనమాట ఈ ప్లాట్ఫామ్ త్రూ. అదే రీను అండ్ శ్వేత. సో ఇంతమంది క్రియేటర్స్ ఉండగా వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఎందుకు అయ్యారు, ఎందుకంటే మీరు ముగ్గురు మాట్లాడుకున్నారు కాబట్టి అని అనుకుంటారేమో. నో, ఇట్స్ నాట్ దాట్. నేను వీళ్ళిద్దరితో కాకుండా ఇంకో నలుగురు ఐదుగురితో కూడా నేను ఇన్స్టాగ్రామ్ త్రూ కనెక్ట్ అయ్యానమాట. కనెక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ కంటెంట్ నాకు జెన్యున్గా నచ్చి అండ్ నాకు కొన్ని డౌట్స్ ఉండి బ్రాండింగ్స్ త్రూ ఇంకొన్ని డౌట్స్ గురించి కంటెంట్ క్రియేషన్ కోసం మెసేజ్ చేశానమాట. బట్ వీళ్ళిద్దరూ రెస్పాండ్ అయినట్టు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. రియలీ ఐ థింక్ మా ముగ్గురులో ఈ కామన్ పాయింట్ ఉంది కాబట్టి మేము ఫ్రెండ్స్ అయ్యామేమో. బట్ నౌ ఐ ఫీల్ దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ రియలీ గుడ్. ఎంత గుడ్ అంటే మాకు ఎప్పుడు స్ట్రెస్ ఉన్నా కూడా, నాకు, రీనుకి, శ్వేతకి, మా ముగ్గురికి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. అందులో పెట్టేసుకొని తిట్టాల్సిన వాళ్ళని తిట్టేసుకుంటాము, పొగడాల్సిన వాళ్ళని పొగడేసుకుంటాము. ఇంకా బ్రాండింగ్స్ గురించి అయితే మీకు తెలిసిందే. మేము ఇన్ కామన్గా మేము ముగ్గురం, శ్వేతకు ఒకవేళ ఏదైనా బ్రాండింగ్ వస్తే నన్ను రీనుని రిఫర్ చేస్తుంది, నాకు ఏదైనా వస్తే వాళ్ళిద్దరిని రిఫర్ చేస్తాను. సో వీ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ సమానంగా గ్రో అవ్వాలి అన్న మనస్తత్వం మా ముగ్గురులో ఉండింది కాబట్టి మేము ఫ్రెండ్స్ అయ్యామేమో. ఎందుకు అయ్యామో ఎలా అయ్యామో కానీ ఇట్ హ్యాపెండ్ ఫర్ గుడ్ అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను రీసెంట్గానే నాకు ఒక కమెంట్ షేర్ చేశారు రీను, ఏదో బ్రాండింగ్ గురించి, లుక్అవుట్ విత్ హన్షి చేశారు, ఇప్పుడు మీరు చేశారు, తర్వాత శ్వేతనేగా అని చెప్పి ఒక కమెంట్ పెట్టారు. అది యాక్చువల్గా నెగటివ్ కమెంట్. బట్ నాకు ఆ కమెంట్కి ఎంత నవ్వు వచ్చిందంటే, నవ్ ఈవెన్ పీపుల్ నో దట్ వీ త్రీ ఆర్ టుగెదర్. మనం ఏదైనా బ్రాండింగ్ చేస్తే కూడా కలిసి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట. I wish this friendship goes forever and ever and ever. And also the main thing that we could see in our friendship is mostly జీరో జెలసీ. సీరియస్లీ నిజంగా ఈ మంత్ నీకు ఎక్కువ వచ్చిందని అంటే వి యూజువలీ షేర్ అనమాట. మాకు యూట్యూబ్ ఇన్కమ్స్ ఎంత వచ్చినాయో కూడా మేము షేర్ చేసుకుంటాము, బ్రాండింగ్ షేర్ చేసుకుంటాము, పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటాము, ఫినాన్షియల్స్ షేర్ చేసుకుంటాము, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి. బట్ మా ముగ్గురులో ఎవరు నీకంత వచ్చేసిందా, నీకెంత వచ్చేసిందా అన్న జెలసీతో కూడా ఉండరనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇన్పుట్స్ ఇస్తారు. నేను శ్వేతకు కానీ, శ్వేత నాకు కానీ, మేమిద్దరం కలిసి రీనుకు కానీ ఇలా చేయండి బాగుంటుంది, అలా చేయండి బాగుంటుంది అని చెప్పి ఇన్పుట్స్ ఇచ్చుకోవడం ఇలా ఉంటుందన్నమాట. సో వీ డోంట్ ఫైట్ అంటే నో, వీ డెఫినెట్లీ ఫైట్. మొన్ననే వెరీ రీసెంట్లీ మా ఇంటికి వచ్చే ముందు నేను శ్వేత కొట్టుకున్నాం అనమాట. ఇలానే ఏదో మెసేజెస్ త్రూ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తుంది శ్వేత అని చెప్పి కోపం వచ్చి సంథింగ్ నేను నార్మల్గా ఏదో అనుకుంటే తను ఇంకో ఇంటెన్షన్లో ఏదో అనిందనమాట. మధ్యలో పాపం రీను అటు శ్వేతకి ఫోన్ చేసి ఇటు నాకు ఫోన్ చేసి అబ్బా నార్మల్ అయిపోయింది అబ్బా అది ఇది అని చెప్పడము. అండ్ మేము 2-3 రోజులు ఏదో మొగుడు పెళ్ళాలు పోట్లాడుకుంటూ
మాట్లాడుకోకుండా చూడండి, అలా మాట్లాడుకోకుండా ఉండడము. అండ్ దెన్ ఫైనలీ ఆబ్వియస్లీ కలిసిపోయాం అనుకోండి సారీలు చెప్పుకొని. ఐ థింక్ దిస్ ఈజ్ హౌ ద ఫ్రెండ్షిప్ షుడ్ బీ, రైట్? వీ షుడ్ ఫైట్, వీ షుడ్ ఎంకరేజ్ ఈచ్ అదర్. అండ్ ఐ ఫీల్ ద జీరో జెలసీనెస్ మన అందరిలోనూ మంచితనాన్ని తెస్తుంది. ఒకడి మీద ఏడిస్తే మనకేమొస్తుంది అనేది మా ముగ్గురి కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్, దేవుడు ఎంత ఇవ్వాలో వాళ్ళకి అంతే ఇస్తాడు. ఎవరి కష్టానికి ఫలితం వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. రేపటి రోజున ఎవరన్నా మన మీద ఏడ్చినా ఆ ఏడుపు వాడికే ఉంటుంది తప్ప మనకి తగలదు అనేది మా ముగ్గురి సింపుల్ ఫిలాసఫీ అండ్ ద సింపుల్ కాన్సెప్ట్ అనమాట. మేబీ అందుకే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యామేమో. యా, అండ్ లెట్ మీ నో హౌ డూ యూ గైస్ చూస్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఫర్ ష్యూర్. ఓకే, ఈ మాటల్లో పడి మా గోలలో పడి ఈరోజు ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అవుతుందన్నమాట. అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ డిన్నర్. ఒకవైపు కొంచెం జీరా వేసి చపాతీ పిండి కలిపేసాను అనమాట. అండ్ ఈరోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చేస్తున్నాను. మ్యారినేటెడ్ పన్నీర్ ఆల్రెడీ ఉండింది, సో దానికోసం ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో ఈరోజు పాలక్ పన్నీర్ చేస్తున్నాను అనమాట. సో పాలకూరని ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం షాజీరా అండ్ బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ గ్రీన్ పీస్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అది కూడా వేసుకుని పన్నీర్, మ్యారినేట్ చేసిన పన్నీర్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర పేస్ట్ అందులో వేసేసి ఉప్పు వేసుకుంటాను. కారం కోసం చిల్లీ పౌడర్ యూస్ చేస్తాను, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తాను అనమాట. అది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ వేసి దాన్ని ఎండ్ చేసేస్తాను. మీన్ వైల్ సాలడ్, ఆఫ్టర్నూన్ లంచ్లో అయినా ఈవినింగ్ డిన్నర్లో అయినా సాలడ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. సో ఈరోజు కీరా అండ్ ఆనియన్ సలాడ్ చేశాను. కీరాని సన్నగా కట్ చేసుకొని అలానే ఆనియన్స్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని సాల్ట్ అండ్ పెప్పర్ విత్ లెమన్ జ్యూస్, అంతే. సలాడ్ కూడా సింపుల్. అండ్ 1 రోటీ విత్ పాలక్ పన్నీర్ అండ్ సలాడ్. దట్స్ గోయింగ్ టు బీ ఆర్ డిన్నర్ టు నైట్. అండ్ డిన్నర్ ఎట్టి పరిస్థితిలో 7 or 7 లోపలే కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. నాటకాలు ప్రేమతో పెట్టామనుకున్నా, మోహన్ హేట్స్ పాలక్ పన్నీర్, బట్ ఆ రోజు 3 రోటీలు తిన్నాడు, ఒకటి తినాల్సింది కాస్త, బికాస్ హీ జస్ట్ లవ్డ్ ఇట్ అనమాట. అండ్ ఖచ్చితంగా వాకింగ్ అయితే వెళ్తాము డిన్నర్ అయిన తర్వాత. చుట్టుపక్కల గల్లీలన్నీ కవర్ చేసి అట్లీస్ట్ 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ నడుస్తామన్నమాట, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. అండ్ దట్స్ హౌ వీ ఎండెడ్ ద లాస్ట్ నైట్. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే మార్నింగ్, ద మోస్ట్ వెయిటెడ్ మార్నింగ్. Good morning, Ma. Good morning, Anna. Oh, so sweet of you, Mammu. రెండు ఫోన్లు ఎందుకు కొనుక్కున్నా, అంత వీడియోలు తీయాలి కదా అందుకని. అప్పుడు లేచారు ఎందుకు, బజ్జొచ్చు కదా కాసేపు. అమ్మకి హెల్ప్ చేస్తారా? మొక్కలకి నీళ్ళు పోసుకుందామా? డైపర్ తీసేసిరా. గుడ్ జాబ్ అమ్ము. కిడ్స్ గ్రో అప్ వెరీ వెరీ ఫాస్ట్ కదా. అది మార్నింగ్ ఏడవడం ఆపేసి దానంతటా అది లేచి గుడ్ మార్నింగ్ అమ్మ అని దగ్గరికి రావడము, దానంతటా అది డైపర్ తీసేసుకోవడము. ఓఎంజీ, ఐ ఫీల్ లైక్ ఇంకా నా రెస్పాన్సిబిలిటీస్ మెల్లగా తగ్గిపోతున్నాయి అని చెప్పి. అంటే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కోర్స్ ఉంటాయి అనుకోండి, అది వేరే మ్యాటర్. అండ్ ఇప్పుడు మీరు ఆ ప్లాంటర్స్ చూసారు కదా, అది మా ఇంటికి వచ్చే గెస్ట్లకు అనమాట. నిన్నటి రోజున నర్సరీకి వెళ్ళాను, సో అక్కడ తీసుకొని వచ్చాను అనమాట. అండ్ పుదీనా మొక్క నాటాను, అది వచ్చింది మంచిగా, క్రీపర్ లాగా వస్తుంది కూడా. అండ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, అది కూడా వీకెండ్ కాబట్టి ఈరోజు వాటరింగ్ డే. ఆల్మోస్ట్ ప్లాంట్స్కి ఇలా వాటరింగ్ చేసి 10 days అయిపోయింది అనమాట నా బిజీ స్కెడ్యూల్ వల్ల. సో నౌ టుడే ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ లిక్షిత వాజ్ ఆల్సో హెల్పింగ్ మీ విత్ హర్ లిటిల్ వాటర్ క్యాన్. పిల్లలు మనం ఏది చేస్తే అదే చేస్తారు కదా. ఐ థింక్ దిస్ ఈస్ హౌ దే లెర్న్. నేను ఎప్పుడు ఇల్లు మంచిగా డెకరేట్ చేసినా అది కూడా నాకు దాని టాయ్స్లో చిన్న చిన్నవి ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ అందంగా పెడతా అమ్మా,
బావుంటుంది అని అంటుంది. లేకపోతే నేను వాటరింగ్ చేసినప్పుడు ప్లాంట్స్‌కి అది కూడా నా ఎనకాలే ఉండి వాటరింగ్ చేస్తూ ఉంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ. నో వేరే వేరే పిచ్చి పిచ్చి అల్లరి ఇంకేమి చేయదనమాట. నేనేం చేస్తే అదే నన్ను రిప్లికా లాగా చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనలీ నాకు మొక్కలన్నీ మెయింటైన్ చేయడానికి ఒక గార్డెనింగ్ అతను దొరికారనమాట. కృష్ణ అని చెప్పి చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ అయితే చెట్లన్నిటికీ పురుగుల మందు కొట్టారు. మళ్ళీ 1 వీక్ దాటిన తర్వాత వచ్చి పాత మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేశారు విత్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్. బాగా ఫ్లవరింగ్స్ వస్తాయి అని చెప్పి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి నేను చేసేసుకున్నాను అంతకంటే ముందు, ఆయన వచ్చే కంటే ముందు. ఆయన బయట అవుట్డోర్స్ అన్నిటికీ పాత మట్టి అంతా ఎక్స్చేంజ్ చేసి కొత్త మట్టి తీసి కొన్ని మొక్కలు ఇంకా చచ్చిపోతూ ఉంటే లేదమ్మా అవి బాగా వస్తాయి అని చెప్పి చాలా పేషెన్స్తో ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ఉండి అన్నిటినీ మంచిగా ఫర్టిలైజర్స్ వేసి వెళ్ళారనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ థింక్ అరౌండ్ 2000 రూపీస్ తీసుకున్నారు. మొత్తం అన్నీ ఆయనే తెచ్చుకున్నారు. లైక్ కోకోపిట్ కానీ, మట్టి కానీ, ఎరువు కానీ మొత్తం అంతా. సో ఆయన బయట కూడా అంత నీట్గా ఊడ్చి మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారనమాట. సో నెక్స్ట్ డే వాటరింగ్ చేయండి అని చెప్పారు. సో అందుకని కొంచెం వాటరింగ్ ఎక్కువ చేస్తున్నాను ఈరోజు. అండ్ చాలామంది అడిగే డౌట్, మీరు అలా వాటరింగ్ చేస్తే కింద పడవా అని. కింద పడవు, ఎందుకంటే నా రేలింగ్ మీద ఒక స్లాబ్ ఉంటుంది అండ్ దాని కింద ప్లేట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ పడినా కూడా కింద ఫ్లాట్స్లో పడవన్నమాట, మొత్తం కింద సెల్లార్లో పడిపోతాయి. అక్కడ పడినా ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ రేలింగ్ అది పాడవుతుంది కదా మీరు అంత తడుపుతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తడిపేదే 10 రోజులకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి హార్డ్లీ ఉంటే. సో అండ్ వెంటనే నేను దాన్ని తుడిచేస్తాను రేలింగ్ని అంతా కూడా. అండ్ అది కాకుండా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మేము ఖచ్చితంగా నేనే పెయింట్ చేసేస్తాను అనమాట రేలింగ్కి, తుప్పు పట్టనివ్వకుండా ఎప్పటికప్పుడు. సో అండ్ ద ఎంట్రీ వే ఈజ్ ఆల్రెడీ ఆ చిన్న గణపతిని ఇంటిని అలా ముందు పెట్టి డెకరేట్ చేశాను. ఐ జస్ట్ లవ్డ్ శ్వేతకి అండ్ రీనుకి కూడా బాగా నచ్చింది అనమాట మా ఎంట్రీవే. అండ్ ఎన్నిసార్లు చూసుకున్నానో నాకు నేనే. అండ్ ముందు అయిపోయిన తర్వాత వెనకాల బాల్కనీలో కూడా ఉన్న మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ వీటికి వాటరింగ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్యకాలంలో నేను పట్టించుకోవడమే తక్కువైపోయింది మొక్కల్ని. మీరు వీడియోస్ చూస్తుంటే కూడా ఐ హార్డ్లీ వెంట్ అనమాట. ఒక ఇండోర్ ప్లాంట్స్కి మట్టి వేసి ఫిల్ చేయడము, వాటరింగ్ చేయడం తప్ప నేను వీటి వైపు వాటికి అసలు జోలికే రాలేదు. ఏదో అత్తమ్మ అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ అది ఉంటే అలా పోసుకుంటూ వచ్చారనమాట. అండ్ టుడే సిన్స్ ఐ గాట్ సమ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నో కుకింగ్ డే అనమాట. ఎందుకంటే మేము డిసైడ్ అయ్యాము వంటలు చేయకూడదు, ఉన్న కొంచెం టైము మంచిగా స్పెండ్ చేద్దాం మాట్లాడుకొని అన్నీ. సో ఫుడ్ బయట నుంచే ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యాం కాబట్టి. అండ్ ఆ టైం నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి ఐ వాంటెడ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ దిస్ వే. అండ్ దెన్ బ్యాక్ టు ద కిచెన్ అండ్ ఆల్ డన్ విత్ మై వర్క్ అనమాట. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం అంతో ఇంతో రైస్ తింటాను, అది కూడా బయట నుంచి, కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను అనమాట. బట్ ఇన్స్టెడ్ ఐ రియలీ హ్యాడ్ ఎ గుడ్ కాఫీ. కాఫీ డైలీ వన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. మనం ఖచ్చితంగా వెయిట్ లాస్లో ఉన్నా, గెయిన్లో ఉన్నా, ఎందులో ఉన్నా వన్స్ ఇన్ ఎ డే కాఫీ తాగొచ్చు, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ లిక్స్టాక్ వచ్చేసి దోశ వేస్తున్నాను అనమాట. ఈ దోశ పిండి, ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే అబ్బా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు ఎంత హ్యాపీగా అనిపిస్తాయో.
అండ్ కొంచెం రిలాక్సింగ్ టైం అండ్ మీ టైం అనమాట. లిక్షిత టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అండ్ నేను కాసేపు కమెంట్స్ చదువుతూ వాటికి రిప్లైస్ ఇస్తూ కుదిరితే ఆర్ ఎల్స్ ఏదైనా వీడియోస్ ఉంటే అప్లోడ్ చేసేస్తూ అలా కాఫీ తాగుతూ ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ నేను ఫ్లవర్స్ ఆర్డర్ చేశాను, ఆర్చిడ్స్. ఇవి చాలా తక్కువకి వచ్చినాయి, ఆన్లైన్లో ఫర్ ద ఫస్ట్ టైం దొరికినాయి అనమాట. చూస్తే తక్కువకి వచ్చినాయి అని కొంచెం వాలిపోయి ఉన్నాయి అనమాట, అందుకనే వాడు తక్కువకి ఇచ్చేసినట్టున్నాడు. అండ్ ఎప్పుడైనా ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఉండాలి ఇలా వేస్లో వేస్తే అని అంటే వాటర్ యాడ్ చేసి వాటర్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే వాటి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనమాట. అంటే వారం ఉండాల్సిన పువ్వులు 10 రోజుల వరకు ఉంటాయి. సో నేను అది లాస్ట్ వీక్ పెట్టాను, ఇప్పటి వరకు ఆ ఫ్లవర్స్ అలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అండ్ ఐ లవ్ టు డెకరేట్ మై హోమ్ విత్ ఫ్లవర్స్. న్యాచురల్ థింగ్స్తో డెకరేట్ చేయడం, క్యూట్ స్టఫ్తో డెకరేట్ చేయడం అంటే నాకు చాలా చాలా పిచ్చి. మీలో అది చాలామందికి తెలుసు. అండ్ ఈ పువ్వులతోనే ఈ పింక్ కలర్ రిబ్బన్ టై చేసి ఇచ్చాడనమాట బొకేలాగా. దాన్ని పడేయాలనిపించలేదు, దాన్ని కూడా అలా ఆ వేస్కి చుట్టి పెట్టాను. అండ్ దెన్ ఐ టుక్ షవర్ అండ్ కొంచెం టైం ఉంది కదా, వాళ్ళు 11కి వస్తారు అన్నారని నేను దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ దీపం పెట్టుకునేటప్పటికే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. ఫార్చునేట్లీ కెమెరా ఆన్లో ఉండింది. నేనేమనుకున్నానంటే కింద ఉండి కాల్ చేస్తారేమో అనుకున్నా, బట్ దే రియలీ డిడ్ంట్ డూ దాట్. శ్వేత రీను రీను హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ చెప్పు. ఏంది సంచులు వేసుకుని వచ్చారు తల్లి? రైట్ టైంకి కెమెరా ఆన్లో ఉంది. ఇంత మంచి వాసన వస్తున్నావు కదా, చాలా బాగుంది. వాటర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? స్టార్ట్ అయ్యి 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది కదా. అంతేలే, ఆ ఊరు నుంచి ఊరు రావాలని. ఫ్రాక్ నువ్వు చాలా నచ్చింది. సో అలా ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్గా పైకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఎంత వాళ్ళు వస్తున్నారని చెప్పి నాకు తెలిసినా నేను ప్రిపేర్డ్గా ఉన్నా, అలా ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ చేయకుండా పైకి వచ్చేసరికి ఐ ఫెల్ట్ సో సర్ప్రైజ్డ్. వాళ్ళు అంటుండే అనమాట, ఈ ఎంట్రీవే ఎన్నిసార్లు చూసిన తర్వాత ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి. ఐ ఫెల్ట్ ఎస్ కరెక్టే కదా అని. అండ్ శ్వేత నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది అండ్ రీను కూడా నాకు తీసుకొచ్చారనమాట. మాకు ఇది ఒక అలవాట్లాగా అయిపోయింది. మేము లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకున్నాం ముగ్గురము. అండ్ దెన్ ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళిద్దరూ నాకు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. అండ్ శ్వేత క్యూట్ కప్స్ తీసుకొచ్చింది, కాఫీ కప్స్ టీ కప్స్. ఎంత బాగున్నాయో అవైతే ఇంగ్లీష్ టచ్ వచ్చిందనమాట, గ్రే కలర్లో ఉండి చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేయలేకపోయాను క్లోజప్లో. అండ్ నేను కూడా వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు ఇంటికి, ఏదన్నా ఒకటి మెమరబుల్గా ఇవ్వాలి అని చెప్పి మీకు చూపించాను కదా ఆ ప్లాంటర్స్. అండ్ థాయిలాండ్ నుంచి వీళ్ళిద్దరికి కొన్ని తీసుకొచ్చాను అనమాట అవి. అండ్ ఈ గిఫ్ట్స్ గురించి కూడా మేమిద్దరం కొట్టుకున్నాం, నేను శ్వేత, నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి. రీను ఏమో నేను పార్టీ ఫ్రీక్ అని తెలుసు కదా, మాకు బియర్ గ్లాసెస్ తీసుకొచ్చిందనమాట. శ్వేత ఇచ్చిన కప్స్ అండ్ రీను ఇచ్చిన గ్లాసెస్, బియర్ గ్లాసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ శ్వేత వాళ్ళ పిల్లలు లిక్షితకి చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవి కూడా పంపించారు. అండ్ శ్వేత ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చారు నాకు, రేణుకి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చిన్నవంటే నార్మల్ జ్యువెలరీ అనమాట, బట్ సో మచ్ ఆఫ్ లవ్. వీ జస్ట్ లవ్ దిస్ డే. మార్నింగ్ 11కి వచ్చారు, ఈవినింగ్ 4-4:30 వరకు ఉన్నారు. వీ ఆర్డర్డ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ హ్యాడ్ నైస్ ఫుడ్, గుడ్ టాక్స్. అసలు టైం ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపించింది అనమాట. బట్ ఎస్, ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ బాయ్.